భారతీయులకి అందరికీ కూడా ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుని యొక్క మందిరం లేనటువంటి గ్రామం ఉండదు. గమనించండి, రామ మందిరం అన్నాం, రామ ఆలయం అట్లా. ఆలయాలు ఆగమ శాస్త్రానుసారం స్థాపించబడి వాటికి పూజాధికాలు నిర్వర్తించవలసినటువంటి పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం చెయ్యాలి. మందిరం అన్నది రాముడు అక్కడ ఉంటాడు, ఎవరికి తోచిన విధంగా వారు ఆయన్ని ఆరాధించుకోవచ్చు. నమస్కారాలు చేస్తాం, భజనలు చేస్తాం, పూజలు చేస్తాం, శ్రీరామనవమి చేస్తాం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఎక్కడ రామ అన్న నామం వినపడుతుందో అక్కడ హనుమ తానుండి ఆ గ్రామాన్ని, ఆ ప్రాంతం వాళ్ళందరినీ నేను రక్షిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు.